హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసరికి రొయ్యల కూరని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రొయ్యల కూర అనేది బిర్యానీ, నార్మల్ రైస్, రోటీ, చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీలో ఎక్కువగా మసాలాలు అనేవి యాడ్ చేయకుండా సింపుల్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో రొయ్యలను తీసుకుని ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసి 3 టైమ్స్ బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యలు అనేవి టేస్టీగా ఉంటాయండి. అలాగే రొయ్యల్లో ఉండే వాటర్ కూడా ఎగిరిపోతాయి. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసి 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడే మనకి కూర అనేది రెడీ అయినట్లు. చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.